వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన చేయగానే ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని శంకించారు. ఆయన మానసిక ఆరోగ్యం బాగుందా, లేక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నట్టుగా ఆయన లండన్ మందులు వాడుతున్నారా అన్న సందేహాలు చాలామందికి వచ్చాయి. తెలుగుదేశం క్యాడర్ అయితే ఆయన ఒక జోకర్ లాగా, ఒక పిచ్చోళ్ళలాగా ట్రోల్ చేస్తున్నారు. ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళతో పాటు అంతో ఇంతో విజ్ఞత ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇదేం పిచ్చి ప్రతిపాదన అని కొట్టిపారేస్తున్నారు. వైసీపీ నాయకులు సైతం ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి ప్రతిపాదనలు చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని మరింతగా అధోగతి పాలు చేస్తున్నాడని వాపోతున్నారు, బయటకి చెప్పలేకపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిది పిచ్చి ఆలోచన కాదని, అదొక అద్భుతమైన ఆచరణీయమైన ప్రతిపాదనని వైసీపీ ఆస్థాన పత్రిక సాక్షి కీర్తించింది. సాక్షి మీడియాలో అదే పనిగా కథనాలు ప్రసారం చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్లు పెట్టి నాయకులందరూ కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి లైన్ని ఫాలో అవ్వాలి, అంటే ఒక పిచ్చి ప్రతిపాదనని మీరు పిచ్చిగా ఫాలో అవ్వాలని చెప్తున్నాడు. మావిగన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ప్రజలకు చెప్పాలి అని ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ లైన్లోనే అందరూ మాట్లాడాలి. అదొక పిచ్చి ప్రతిపాదన కాదు, అదొక సీరియస్ ప్రతిపాదనని కార్యకర్తల్లోకి, జనంలోకి తీసుకెళ్లాలని ఆయన చెప్తున్నాడు. ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. నాయకులు, వైసీపీ నాయకులు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఆహా ఓహో మావిగన్ సూపర్ డూపర్ అని కీర్తిస్తున్నారు. అమరావతి రాజధాని ఒక పెద్ద కుంభకోణం, అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలకు 2 లక్షల కోట్లు అవుతాయి, అవన్నీ ఎక్కడి నుంచి తెస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొట్టారు నిన్నంతా. సో ఆ ఖర్చు లేకుండా ఉండేందుకే మా నాయకుడు మావిగన్ని రాజధానిగా ప్రపోజ్ చేశాడని వీళ్ళు చెప్తున్నారు. మావిగన్ అయితే ఖర్చు లేకుండా డెవలప్ చేయొచ్చని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి మీద అసాధ్యమైన భ్రమలు కల్పిస్తున్నాడు, అమరావతి పేరుతో దోచుకుంటున్నాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. పైగా బొత్స సత్యనారాయణ ఏమంటాడంటే, మా ప్రభుత్వం రైతులకి, అమరావతి రైతులకు ఒక్కరోజు కూడా కౌలు ఆపలేదు అని ఒక దారుణమైన అబద్ధం చెప్పాడండి. సీనియర్ నేతగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటానికి, ఇలా అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా బొత్స సత్యనారాయణ తడబడుతూ మాట్లాడాడు. మళ్ళీ తడబడుతూ మాట్లాడాడంటే ఆయన బాడీ షేమింగ్ చేశారని చెప్పి వస్తారు. కానీ అంతకంటే ఘోరమైన మానసిక స్థితిలో ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది రైతులకు కౌలు ఆపేశాడు. పవన్ కళ్యాణ్ రాజధానిలో సబ్బెట్టి రైతులకు కౌలు వేయకపోతే ఆందోళన చేస్తానని హెచ్చరించిన తర్వాత 8 నెలల ఆలస్యంగా మొదటి సంవత్సరం కౌలు ఇచ్చాడు రైతులకి జగన్మోహన్ రెడ్డి. రెండో సంవత్సరం కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం నాయకుడు పోతిని శ్రీనివాసరావు కోర్టుకు వెళ్తే కోర్టు ఆదేశించిన తర్వాత రెండో సంవత్సరం కౌలు ఇచ్చాడు. మూడో ఏడాది కౌలు కూడా అదే పరిస్థితి. ఆలూరు యుగంధర్ అనే రైతు కోర్టుకు వెళ్ళిన తర్వాత కౌళ్ళు వేశాడు. ఇక 4వ సంవత్సరం 5వ సంవత్సరం కౌళ్ళు అయితే ఎగ్గొట్టాడు, ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ బకాయి పెట్టిన 2 ఏళ్ల కౌలు చంద్రబాబు నాయుడు రైతుల అకౌంట్లో వేశారు. వాస్తవం ఇదైతే బొత్స సత్యనారాయణ దారుణమైన అబద్ధం చెప్పాడు. మేము 1 సంవత్సరం కూడా కౌలు ఆపలేదని సిగ్గు లేకుండా చెప్పాడు. బొత్స సత్యనారాయణనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అబద్ధాలు చెప్పడంలో వీళ్ళకందరికీ డాక్టరేట్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి అయితే డబుల్ డాక్టరేట్ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఈ 3 నగరాలు అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు డెవలప్ కావటం, కలవటం చంద్రబాబుకి ఇష్టం లేదని చెప్తున్నాడు. నిజానికి అవి డెవలప్ కావటం, ఆ ప్రాంతం డెవలప్ కావటం ఎవరికి ఇష్టం లేదో జనానికి అందరికీ తెలుసు. అసలు 3 రాజధానుల పేరుతో ఆ ప్రాంతాన్ని దెబ్బ కొట్టాలనుకున్నది ఎవరో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మావాడు ఉద్ధరిస్తాడని వీళ్ళు హరికథలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిఆర్డీఏ పరిధిలోకి గుంటూరు వస్తుంది, విజయవాడ వస్తుంది, అలాగే మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరం వరకు సిఆర్డీఏ పరిధి ఉంది. సిఆర్డీఏ పరిధి మొత్తం రాజధాని ప్రాంతమే. మచిలీపట్నంలో పోర్ట్ వస్తుంది, షిప్ బిల్డింగ్ యూనిట్ కూడా వస్తుంది, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాజధాని నిర్మాణం సంపూర్ణంగా పూర్తయితే గుంటూరు నుంచి గుడివాడ, గన్నవరం దాకా కలిసిపోతుంది, ఒక మహానగరం అవుతుంది. సో ఆ రకంగా అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. అక్కడ రాజధాని నిర్మాణం పూర్తి అవ్వాలంటే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని మాట్లాడేవాళ్ళు జగన్ మావిగన్ ప్రతిపాదనలో గుంటూరు, మచిలీపట్నం వయా విజయవాడ హైవేకి అటు ఇటు రాజధాని ఏర్పాటు చేస్తానంటున్నాడు. హైవేకి అటు ఇటు భూముల రేట్లు ఎంత ఉందో తెలుసా? అక్కడ భూములు కొనటానికే ఎకరా మినిమం 5 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఖర్చు పెట్టాలి ఎకరాకి.
ఆ తర్వాత భూములు డెవలప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? గుంటూరు నుంచి బందర్ వరకు 110 కిలోమీటర్ల మేర హైవేకి అటు ఇటు భూములు కొని దాన్ని డెవలప్ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, కరెంటు కావాలి కదా రాజధాని అంటే. అవేం లేకుండా కట్టేస్తారా? అమరావతిలో అయినా, మావిగన్లో అయినా ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే ప్రజలు నివసించగలరు అక్కడ. కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేకుండా ఎవరు ఉండరు. మరి వాటికి ఖర్చు అవుదా అక్కడ మాత్రం? లేదంటే రోడ్డు పక్కన టీ కొట్టో, దాబా హోటల్ పెట్టినట్టు రాజధానికి 4 భవనాలు అటు ఇటు కట్టేసి దానంతట అదే అడ్డదిడ్డంగా పెరుగుతుంది అనుకుంటున్నారా? ఒక నగరాన్ని నిర్మించాలంటే ప్రాపర్ ప్లాన్ ఉండాలి, భూమి కావాలి. అమరావతిలో రైతులు ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. అమరావతిలో భూముల కోసం ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టాల, పూలింగ్ ద్వారా తీసుకుంది. వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డికి విజయవాడ, గుంటూరులో రోడ్డు పక్కన భూములు ఉన్న రైతులు పూలింగ్లో ఏమంటే ఇస్తారా? కుదరదు, పొమ్మంటారు. చచ్చినట్టు మార్కెట్ రేటు కొనాలి. ప్రభుత్వం దగ్గర కొనే పరిస్థితి ఉందా? ఆర్థిక పరిస్థితి అలా ఉందా? ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి లేదు కదా. ఇవన్నీ ఆలోచించే విఘ్నత జగన్మోహన్ రెడ్డికి లేదు, వైసీపీ నాయకులు కొంతమందికి లేదు. అందరికీ అని చెప్పను కానీ కొంతమందికి లేదు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పాను కాబట్టి దాని గురించి మీరంతా మాట్లాడాల్సిందే, ప్రజల్లో పాజిటివ్గా తీసుకెళ్లాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. వీళ్ళు పాటిస్తున్నారు. అమరావతిలో 3 పంటలు పండే భూమి ఉందని, అక్కడ రాజధాని నిర్మిస్తున్నాడు చంద్రబాబు అని, ఈ దేశంలో ఆహార భద్రత ఏమవ్వాలని వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభావిత కుహాన మేధావులు చాలామంది దేశం మొత్తం ఊదరగొట్టారు, ఢిల్లీ దాకా. కానీ అమరావతి 29 గ్రామాల్లో 3 పంటలు పండే గ్రామాలు 7 గ్రామాలు, మిగతా 22 గ్రామాలు మెట్ట భూములు. రాజధాని ప్రకటనకు ముందు అక్కడ ఎకరా, ఆ మెట్ట ప్రాంతాల్లో ఎకరా 10 లక్షలు వాటి విలువ. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మావిగన్ కారిడార్లో ఎకరా 10 కోట్లకు తక్కువ ఎక్కడా లేదు. మరి ఎక్కడ బెటర్ అంటారు? ఎక్కడ ఆర్థిక భారం ఉంటుందంటారు? విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు అది కోర్ కృష్ణా డెల్టా, వరి పంట పండే ప్రాంతం. మరి ఆహార భద్రత ఏమవ్వాలి ఇప్పుడు ఈ మావిగన్ ప్రతిపాదనతో? ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక రకంగా అమరావతిని వ్యతిరేకించడమే ధ్యేయంగా పెట్టుకుని అతను 3 రాజధానులు అన్నాడు, 33 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్లు, జగన్లు అంటూ పిచ్చ ప్రతిపాదనలు చేస్తున్నాడు. జగన్ రెడ్డికి ఇది ఒక పిల్లలాటగా ఉంది. ఇతనికి మానసిక పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. అసలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ మానసిక పరీక్షలు చేయించాలన్న రూల్ పెట్టాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే వాడు ప్రజాప్రతినిధి. అసెంబ్లీకి ఎన్నికవుతాడు, ఎమ్మెల్యేకి ఎన్నికవుతాడు, పార్లమెంటుకి ఎన్నికవుతాడు, లోక్సభకి ఎన్నికవుతాడు. మానసిక ఆరోగ్యం సరిగా లేనప్పుడు ప్రజలకు వీళ్ళు ఏం సేవ చేస్తారు? చట్టాలను ఎలా అమలుపరుస్తారు? చట్టాలను ఎలా చేస్తారు? కాబట్టి అందరికీ మానసిక పరీక్షలు చేయించాలి ఎన్నికల్లో పోటీ చేసే ముందు. మానసికంగా ఫిట్గా ఉంటేనే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని చూసిన తర్వాత నాకైతే అలాగే అనిపిస్తుంది. ఈ దేశంలో నిర్మాణం జరిగిన రాజధాని నగరాలు, చండీగఢ్ కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భువనేశ్వర్, నయా రాయ్పూర్, గాంధీనగర్ లాంటి ఏ రాజధానికి కూడా అమరావతికి ఉన్నన్ని సానుకూలతలు లేవు, అమరావతికి ఉన్నన్ని అనుకూలతలు లేవు. ఏ రాజధానికి లేనంత తాగునీటి లభ్యత ఇక్కడ ఉంది. కృష్ణా ఒడ్డునే అమరావతి ఉంది. చెన్నై కోల్కతా నేషనల్ హైవే, చెన్నై హౌరా రైల్వే లైన్ అతి సమీపంలో ఉంది. ఈ నేషనల్ హైవేకి, రైల్వే లైన్కి అతి సమీపంలో ఉంటుంది అమరావతి. ఈ నగరానికి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో పోర్ట్ ఉంది, సముద్ర తీరం, బీచ్లు ఉన్నాయి. రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. అన్నిటికి మించి శ్రీకాకుళానికి అంత దూరం, అనంతపురానికి కూడా అంతే దూరంలో ఉంది. దేశంలోనే పేరొందిన ఎంటర్ప్రెన్యూర్స్ ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. అక్షరాస్యత శాతం కూడా ఇక్కడ ఎక్కువ. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రాంతంలో ఒక ప్రణాళికాబద్ధమైన గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతూ ఉంటే అక్కసుతో, ద్వేషంతో, కుయుక్తులు పన్ని దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రులు గర్వపడేలా రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే ఆంధ్రులు సిగ్గుతో తలదించుకునేలా రాజధాని మీద నాటకాలు ఆడతానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. Like, share and subscribe to Rajaniti channel.